అందరికీ నమస్కారం. శంబల నగరం ఇతిహాసాలలో దాగిన రహస్య ప్రదేశం. ఇప్పటికీ ఉనికిలో ఉన్న ఈ నగరంలోకి ఇప్పటి వరకు కొందరే ప్రవేశించారు. మన దేశానికి ఎగువన ఉన్న ఈ నగరంపై హిట్లర్ కూడా కన్నేశాడు. కానీ కనిపెట్టలేక తోకముడిచాడు. ఇంతకీ ఈ శంబల నగరం ఎక్కడ ఉంది? ఆ నగరం యొక్క రహస్యం ఏమిటి? పరమశివుడు కొలువై ఉన్న కైలాస పర్వతానికి ఎంతోమంది భారతీయులు ఆ పరమేశ్వరుడి దర్శనం కోసం అక్కడికి వెళ్తూ ఉంటారు. అయితే అక్కడ కేవలం కైలాస పర్వతమే కాదు, కంటికి కనిపించని ఒక రహస్య నగరం కూడా ఉందనే సంగతి చాలా తక్కువ మందికే తెలుసు. అదే శంబల నగరం. విష్ణు పురాణాలను చదివిన వారికి ఈ ప్రాంతం గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే దీని గురించి అందులో ప్రత్యేకంగా ప్రస్తావించారు. కలి ఆగడాల నుంచి కల్కి అవతారం చాలించే వరకు ప్రతి ఒక్క ఘటన ఈ శంబల నగరం కేంద్రంగానే చోటు చేసుకున్నాయి. ఇంతకీ శంబల అంటే ఏమిటి? ఈ నగరం ఎక్కడ ఉంది? దీన్ని ఎవరు నిర్మించారు? విష్ణు పురాణాలకు ఈ నగరానికి సంబంధం ఏమిటి? హిట్లర్ ఈ నగరంపై ఎందుకు మనసు పడ్డాడు? ఆ నగరం ప్రత్యేకత ఏమిటి? ఇప్పటికీ ఆ నగరం రహస్యంగానే ఎందుకు ఉంది? దీన్ని చూసిన వ్యక్తులు ఎవరు ఏం చెప్పారు? ఆ నగరంలో ఏం ఉన్నాయి అనే విషయం, ఈ నగరం గురించి తెలుసుకునే ముందు మనం ఒకసారి ఈ విష్ణు పురాణాలలోని కలి ప్రభావం, కల్కి అవతారాల గురించి తెలుసుకుందాం. శంబల అనేది సంస్కృత పదం. టిబెట్లో దీన్ని షాంగ్రిల్లా అని అంటారు. హైందవ పురాణాలలో దీన్ని సిద్ధాశ్రమంగా పిలిచేవారు. ఈ ప్రాంతాన్ని భూలోక త్రివిష్టపం అని కూడా అంటారు. త్రివిష్టకం అంటే సంస్కృతంలో స్వర్గం. శంబలలో కూడా దేవతలు తిరుగుతారనే ఉద్దేశంతో దీన్ని భూలోక త్రివిష్టపం అని పిలిచేవారు. ఆ పేరే ఇప్పుడు అనేక రకాలుగా మార్పులు చెంది టిబెట్గా మారింది. దీని సరిహద్దుల్లోని చైనా భూభాగంలో ఉన్న కైలాస పర్వతం, మానస సరోవరం సమీపంలోనే రహస్య నగరం శంబల ఉంది. అగస్త్యుడు, వశిష్ఠుడు, మార్కండేయుడు, జమదగ్ని, విశ్వామిత్రుడు, అశ్వత్థామ వంటి మహాపురుషుల నుంచి నేటి అచ్యుతానంద, విశుత్తానంద, మౌనస్వామి తదితర యోగులు, ఋషులు అక్కడే తపస్సును ఆచరించారు. అంతేకాదు అత్యంత పవిత్రమైన శంబల నగరాన్ని కనులారా వీక్షించారు. మన పురాణాలలో శ్రీరామాయణ బాలకాండలో విశ్వామిత్రుడు రామలక్ష్మణులను యాగం కోసం అడవులకు తీసుకువెళుతూ అక్కడికి తీసుకువెళ్తాడు. వారితో తపస్సు చేయించి సిద్ధిని ప్రసాదిస్తాడు. మహాభారతంలో పాండవులు సైతం ఈ రహస్య ప్రాంతానికి చేరినట్లు ఆధారాలు ఎన్నో ఉన్నాయి. విష్ణు పురాణంలోని కల్కి అధ్యయనంలో శంబల గురించి వివరించారు. ద్వాపర యుగాంతంలో శ్రీకృష్ణుని నిర్యాణం తర్వాత కలి ప్రవేశిస్తుంది. ఆ కాలంలో అధర్ముడు, అసత్య అనే దంపతులకు అంబుడు, మాయ అనే కుమార్తె జన్మిస్తారు. ఆ అన్నా చెల్లెళ్ళు పెద్దవాళ్ళై ఒకరినొకరు పెళ్లి చేసుకుంటారు. ఫలితంగా క్రోధ, హింస అనే పుత్రికగా పుడతారు. వారు కూడా తమ తల్లిదండ్రుల్లాగానే ఒకరినొకరు పెళ్లి చేసుకొని కలి అనే పుత్రుడికి జన్మనిస్తారు. అతడే కలియుగానికి అధిపతి అవుతాడు. ఇతడి ఆధీనంలో ఉన్న కలియుగంలోనే మనం జీవిస్తున్నాం. కలికాలంలో అధర్మం, అన్యాయాలు పెచ్చుమీరుతాయి. జూదం, మద్యపానం, స్త్రీలతో సంపర్కం వంటి అవలక్షణాలతో కలిసి లోకాన్ని పాలిస్తుంటాడు. కలి పాలన వల్ల లోకమంతా పాపులతో నిండిపోతుంది. దైవాన్ని చిన్నచూపు చూస్తారు. నాస్తికులు పెరిగి దైవారాధన అంతరించిపోతుంది. ఎవరికైతే కిరాతకమైన బుద్ధులతో ఉంటారో వాళ్ళల్లోకి కలి ప్రవేశించి నీచమైన పనులు చేయిస్తూ ఉంటాడు. అలా 4 పాదాలుగా మానవలోకంలో పాపుల పుట్టగా మారి ప్రజలు దైవం కాని దైవానికి పూజలతో ప్రతికూల శక్తులను పూజించటం మొదలు పెడతారు. దీంతో దేవతలు శ్రీ మహావిష్ణువును ఆశ్రయించి లోకాన్ని రక్షించాలని వేడుకుంటారు. ఈ మేరకు శ్రీ మహావిష్ణువు దేవతలకు ధైర్యం చెబుతూ శంబల అనే గ్రామంలో జన్మిస్తానని చెబుతాడు. ఆ నగరంలో విష్ణుశేయుడు, విష్ణుకీర్తి అనే పవిత్రమైన దంపతులకు పుత్రుడిగా జన్మిస్తానని చెబుతాడు. మృత్యుంజయుడైన మార్కండేయుడు కల్కి అని నామకరణం చేస్తాడు. ఉపనయనం తర్వాత కల్కి తండ్రి వద్ద సెలవు తీసుకొని శాస్త్ర విద్య, వేదాలు నేర్చుకోవడానికి ప్రయాణమవుతాడు. మార్గ మధ్యలో పరశురాముడు కనిపించి కల్కిని మహేంద్రగిరికి తీసుకువెళ్తాడు. అక్కడ 64 విద్యలను కేవలం 4 రోజుల్లోనే నేర్చుకుంటాడు కల్కి. అనంతరం
కల్కి బిల్వోదక క్షేత్రానికి చేరుకుంటాడు. అక్కడ శివుడిని ప్రార్థించి సాక్షాత్కారం పొందుతాడు. ఈ సందర్భంగా శివుడు కల్కిని తన ఒడిలో కూర్చోబెట్టుకొని జన్మరహస్యం చెబుతాడు. కలికాలంలో పాపాలను అంతం చేయడానికి ఈ అవతారంలో జన్మించావని చెప్పడంతో పాటు దివ్యశక్తులు గల గరుడ అశ్వాన్ని బహుకరిస్తాడు. అనంతరం రత్నపు పిడి కలిగిన ఖడ్గాన్ని అందిస్తాడు. ఈ నేపథ్యంలో కలి సింహల ద్వీపానికి చేరుకొని పద్మావతిని పెళ్లి చేసుకుంటాడు. అక్కడ నుంచి శంబలకు తిరుగు ప్రయాణం అవుతాడు. అప్పటికి శంబల నగరం రూపురేఖలు మారిపోయాయి. ఎత్తైన భవనాలు, ఉద్యానవనాలతో అలరాడుతూ ఉంది. సరస్సు సరోవరాలతో ఎంతో అందంగా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. ఒకప్పుడు చిన్న గ్రామంలో ఉండే ఆ ప్రాంతాన్ని విశ్వకర్మ నగరంగా తీర్చిదిద్దడంతో పాటు శంబల స్వయంగా సుందరంగా తయారవుతుంది. అయితే పాపులలో మాత్రం ఎలాంటి మార్పు రాదు. దీంతో కల్కి అక్కడ అధర్మ పరులను సంహరించి ధర్మస్థాపన చేస్తాడు. ఈ నేపథ్యంలో దేవతలు శంబలకు వచ్చి కల్కిని దర్శించుకుంటారు. తిరిగి వైకుంఠానికి రావాలని ప్రార్థిస్తారు. దీంతో కల్కి సత్యయుగ స్థాపన చేసి గంగానది తీరంలో కల్కి అవతారం చాలిస్తాడు. విష్ణువు వైకుంఠానికి చేరుకుంటాడు. ధర్మానికి కేంద్రంగా మారిన శంబల అప్పటి నుంచి సాధారణ మానవులకు కనిపించకుండా అదృశ్యమవుతుంది. కలి ప్రభావం వల్ల పాపులుగా మారే మానవులకు ప్రవేశం లభించదు. దీనికి కేవలం కొంతమంది మానవులు మాత్రమే ప్రవేశించగలరు. వారికి ఎలాంటి లక్షణాలు ఉండాలంటే, ఈ నగరాన్ని చూడాలంటే ఆ మానవుడు ఎంతో స్వచ్ఛమైన మానవుడై ఉండాలి. సత్యం, ధర్మం, అహింసను పాటించే పుణ్యాత్ములకు మాత్రమే శంబల నగరాన్ని చూసే భాగ్యం దక్కుతుందని పురాణాలలో పేర్కొన్నారు. అందులో చెప్పినట్లే కొందరు సాధారణ వ్యక్తులు శంబల నగరాన్ని చూసి రావడం గమనార్హం. ఎప్పటికీ అదృశ్య రూపంలో ఉండే ఈ మాయా ప్రపంచంలోకి ప్రవేశించడం అంత సులభమైన పని కాదు. మానవ శరీరంలో ఉండే సుషుమ్న నాడి తెరుచుకున్న వారికి మాత్రమే శంబల నగరంలోకి ప్రవేశం లభిస్తుంది. ఇది కేవలం యోగ సాధనతోనే సాధ్యం. కొందరు ఈ జన్మలో పుణ్యకార్యాలు చేసిన పూర్వకర్మల వల్ల శంబలకు వెళ్ళే దారి కనుగొనలేరు. చిత్రం ఏమిటంటే, ఈ సైన్స్ యుగంలో కూడా కొందరు శంబలలోకి ప్రవేశించి అక్కడ అద్భుతాలను చూసి వచ్చారు. ఇందుకు వారి వద్ద తగిన ఆధారాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. మరియు శంబల నగరాన్ని చూసిన ఆ వ్యక్తులు ఎవరో స్టోరీలో చూసేయండి. 1889లో జన్మించిన ఆనందమయ్యి హిమాలయాలలో సుమారు 20 నుంచి 25 అడుగుల ఎత్తుగల మనుషులను చూశామని చెప్పడం గమనార్హం. వారంతా 5000 ఏళ్ల నాటి ద్వాపర యుగానికి చెందిన మనుషులని పేర్కొంటారు. రష్యాకు చెందిన హెలీనా హిమాలయాలలోకి అతి రహస్యమైన ప్రదేశాలను అన్వేషణలో భాగంగా ఆనందమయ్యి చెప్పినట్లే ఆమె ద్వాపర యుగం నాటి మనుషులను చూశానని తెలపడం గమనార్హం. తమిళనాడు చెందిన మౌనస్వామి కూడా శంబల సిద్ధాశ్రమంలో తపస్సు చేశాడు. చాలా ఏండ్ల తర్వాత మళ్ళీ శంబల నగరాన్ని చూసిన వ్యక్తుల్లో ఒకరు వద్దిపర్తి పద్మాకర్. 1975లో ఆయన 9 ఏళ్ల వయసులో హిమాలయాల్లోని చాలా దూరం వెళ్ళగా మంచుతో స్తంభించుకోగా ఒక దిగంబరంగా ఉన్న యోగి వచ్చి, నీలాంటి వారు ఇక్కడ బ్రతకలేరు, నీకు ఒక వేరు ముక్క ఇస్తాను, దీనిని నోటిలో పెట్టుకుంటే 4 రోజుల పాటు నీకు చలి తీవ్రత ఉండదు, ఆకలి దాహం ఉండదు అని చెప్పాడు. ఇది స్వయంగా వడ్డిపర్తి పద్మాకర్ గారికి జరిగిన అనుభవం అని చెప్తారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.